ప్రసాద్ స్టెప్పేస్తే భూకంపమే. ఉస్తాద్ భగత్ సింగ్గా పవన్ కళ్యాణ్ తన స్టెప్పులతో భూకంపం పుట్టిస్తారంటున్నారు దర్శకుడు హరీష్ శంకర్. వీళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైన్ను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే పాటలతో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఈ చిత్ర తొలిపాట ప్రోమోను ఈ నెల 9న విడుదల చేయనున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను నెట్టింట పంచుకున్నారు. అందులో పవన్ స్టైలిష్ లుక్లో ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా విశాల్ దడ్లాని ఆలపించారు. పూర్తి పాటను ఈ నెల 3వ వారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త లుక్లో ఎన్టీఆర్ సరికొత్త లుక్లోకి మారారు. ఆయన ఒక సోఫాలో స్టైలిష్గా కూర్చుని దట్టమైన గడ్డంతో నల్ల కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తున్న ఫోటో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ సన్నబడి ఫిట్గా కనిపించడంతో ఆయన కొత్త లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమా కోసమే ఎన్టీఆర్ కొత్త లుక్లో కనిపించారని తెలుస్తోంది. ఈ వారంలో హైదరాబాద్లో మొదలవనున్న కొత్త షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నవీన్ ఎన్నేని, వై రవిశంకర్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. శశిరేఖ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు. నయనతార కథానాయిక, వెంకటేష్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన తొలి గీతం మీసాల పిల్ల సూపర్ హిట్ అయి సినిమాపై అంచనాలను పెంచింది. తాజాగా శశిరేఖ ఓ మాటే చెప్పాలి అంటూ సాగే మరో ప్రేమ గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను స్వీయ సంగీత దర్శకత్వంలో భీమ్స్, మధుప్రియతో కలిసి ఆలపించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అదిరిపోయింది. చిరంజీవి, నయనతార ఇద్దరూ తమ అభినయంతో స్క్రీన్ని మైమర్పించారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.